రోహిత్ శర్మ మొదలు పెట్టేశాడు. లండన్ ట్రిప్ తర్వాత గ్రౌండ్లోకి దిగేశాడు. ప్రాక్టీస్ షురూ చేశాడు. రోహిత్ పనైపోయిందని, రిటైర్మెంట్ దగ్గరలోనే ఉందని కామెంట్స్ చేసిన వారికి అలాంటిదేమీ లేదని చెప్పేశాడు. తనలో ఆట ఇంకా మిగిలే ఉందని, అభిమానులను ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ అని రోహిత్ శర్మ హింట్ ఇచ్చేశాడు. భారత జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి ఫిట్నెస్ మీద కాన్సంట్రేట్ చేశాడు. జిమ్లో వర్కౌట్స్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రోహిత్ శర్మకు అభిషేక్ నాయర్ వ్యక్తిగత కోచ్గా ఉన్నాడు. హిట్ మ్యాన్ పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హిట్ మ్యాన్ను ఇక ఆపేదెవరు అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రిటైర్మెంట్ అంటూ కామెంట్ చేసిన వాళ్లు సైలెంట్గా ఉండాల్సిందేనంటూ బౌన్సర్లు సంధిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాతే రోహిత్ రిటైర్ అవుతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. నిజానికి రోహిత్ శర్మ బరిలో దిగి చాలా కాలమే అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనే చివరిగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనే బరిలో దిగాడు. ఐపీఎల్ ముగిశాక మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాడు. లండన్లో కొంత సమయం గడిపాడు. అక్కడే ఓవల్ టెస్ట్ను కూడా చూశాడు. భారత క్రికెటర్లను ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్వదేశం చేరుకున్నాడు. ఇప్పుడు డ్యూటీ ఎక్కేశాడు. వన్డే కెరియర్ను పొడిగించుకోవాలంటే ఫిట్గా ఉండటమే ముఖ్యం. అసలే జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఇలాంటి టైంలో విమర్శలు ఎదురవకూడదంటే పరుగుల రేసులోనూ దూసుకుపోవాల్సిందే. విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ కుటుంబం లండన్లోనే ఉంటోంది. అక్కడే విరాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొత్తంగా సీనియర్లిద్దరూ ఇప్పుడు బిజీ అయ్యారు. ఎప్పుడెప్పుడు బరిలో దిగుతారని ఎదురుచూస్తున్న అభిమానులకు కిక్ ఇచ్చేలా ప్రాక్టీస్ షురూ చేశారు. వన్డేలపై సీరియస్గా దృష్టి పెట్టామనే సంకేతాలు ఇచ్చారు. జట్టులోకి ఎందరు వచ్చినా సీనియర్ల రేంజ్ సీనియర్లదే అనుకునేలా అంచనాలు పెంచేశారు. కొంతకాలంగా వన్డేల్లో ఇద్దరు ఫామ్లోనే ఉన్నారు. బంగ్లాదేశ్తో సిరీస్ వాయిదా పడకపోతే ఈ నెలలోనే కోహ్లీ, రోహిత్ బరిలో దిగేవాళ్లు. శ్రీలంకతోనూ సిరీస్ సెట్ కాలేదు. అక్టోబర్లో ఆస్ట్రేలియా గడ్డ మీదే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కూడా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో సిరీస్, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్లు ఆడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.